మామూలుగానే లేపు. ఇలా వేలు కదిలించు. మడు మడు వేలు మడు. రాలేదా? కాలు పైకి లేపు. కాలు పైకి. ఏ వారి కాళ్ళు? పాదం కదిలించు. ఇట్లా ఇట్లాను పూర్తిగా రాలా. స్పర్శ తెలుస్తా ఉందా? సరే, లోపలికి తీసుకెళ్ళు. పైకి లేపా. దించి కిందికి. షుగర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీనికి వచ్చి ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది వచ్చింది. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ రావడం వల్ల లెఫ్ట్ సైడ్ పారాలసిస్ అనేది అటాక్ అయింది. హెమిప్లీజియా. రైట్ హ్యాండ్ అండ్ లెగ్ రెండు ప్యారలైజ్ అయింది పూర్తిగా. అనేది మూమెంట్ అనేది 0 గ్రేడ్లో ఉంది. ఈ రోజు నుంచి మనం ఫిజియోథెరపీ చూద్దాము. ఎలా చేయాలి ఏమనేసి స్టార్టింగ్ నుంచి చూద్దామండి. ముందుగా ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అనేది చెయ్యాలి. చెయ్యి పైకి కిందికి నిదానంగా ఒక 20 టైమ్స్ వరకు చేయాల్సి ఉంటుంది. నొప్పి ఏమన్నా ఉంటే చెప్పండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తర్వాత లోపలికి బయటికి తీసుకెళ్ళాలి. అబ్డక్షన్ అండ్ అడక్షన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తర్వాత రొటేషన్ అనేది చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తర్వాత ఆపోజిట్ రొటేషన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఎల్బో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేయాలి. 1, 2, 3,
3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు supination and pronation చేయాలి. 1 2 కింద సపోర్ట్ ఇవ్వాలి. ఆపోజిట్ హ్యాండ్తో ఇలా షేక్ హ్యాండ్ లాగా ఇచ్చినట్టు తీసుకొని లోపలికి బయటికి తీసుకురావాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు మణికట్టు దగ్గర సపోర్ట్ తీసుకొని ఆపోజిట్ హ్యాండ్తో ముందుకి వెనక్కి అనాలి. ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు సైడ్ ఫ్లెక్షన్ అండ్ అల్నార్ డీవియేషన్ అండ్ రేడియల్ డీవియేషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ పెరాలసిస్ వచ్చి ఈ రోజుతో వారం రోజులు అవుతా ఉంది. ఈరోజే మా హాస్పిటల్కి అనేది రావడం జరిగింది. ఇప్పుడు రొటేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆపోజిట్ రొటేషన్. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ ఫింగర్స్కి మూమెంట్ చేయాలి. ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అబ్డక్షన్ అడక్షన్ చేయాలి. 1 2 నిదానంగా కదిలిస్తా. నొప్పి ఉంటుంది కదా. 5 6 7 సరే సరే 10 సార్లే చేస్తా. 10 సార్లు. 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 ప్రతి వేలిని ఇలా ముందుకి వెనక్కి చేయాలి. 5 6
7, 8, 9, 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం నొప్పి ఉంటుంది కదా, ఓర్చుకో. నడవడానికి అవుతా ఉందా? నిల్చోవడానికి 6, 7, 8, 9, 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు డిస్క్ స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఇలా మణికట్ దగ్గర పట్టుకొని ఆపోజిట్ హ్యాండ్ బ్యాక్ చేయాలి. ఇలా 20 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లాంగ్ ఫ్లెక్సర్ స్ట్రెచ్చింగ్ అనేది ఇవ్వాలి. ఇలా ఫింగర్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని, ఎల్బో దగ్గర సపోర్ట్ తీసుకొని స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. 1 బైసిప్స్, తర్వాత ఫ్లెక్సర్ మజిల్స్కి, రిస్ట్ మజిల్స్కి అన్నిటికీ స్ట్రెచ్చింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కాలు చేయాలి. కాలుకి ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అనేది చేయాలి. ముందుగా పాదం దగ్గర సపోర్ట్ తీసుకొని, మోకాల దగ్గర ఈ ఆపోజిట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని కాలు మడిచి చాపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు కాళ్ళు లోపలికి బయటికి ఒక 20 సార్లు చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు
ఎస్ఎల్ఆర్ మూమెంట్ అనేది చేయాలి. కాలు పైకి లేపేది దించేది చేయాలి. ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని ఆపోజిట్ హ్యాండ్ పాదం దగ్గర ఉండాలి. ఇలా కిందికి పైకి 20 సార్లు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు ప్లాంటర్ ఫ్లెక్షన్ అండ్ డార్సీ ఫ్లెక్షన్ అనేది చేయాలి. యాంకిల్కి పాదాన్ని పైకి కిందికి అనేది మూమెంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు ఇన్వర్షన్ అండ్ ఎవర్షన్ అనేది చేయాలి. 1 2 ఇలా పెట్టుకొని క్రాస్గా అనేది ట్విస్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు కాఫ్ స్ట్రెచ్చింగ్ అనేది వేయాలి. ఇక్కడ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని ఆపోజిట్ హ్యాండ్ని నీ దగ్గర లాక్ చేసుకొని స్ట్రెచ్చింగ్ అనేది ఇవ్వాలి. పాదాన్ని పైకి ఇలాగా స్ట్రెచ్ అనేది ఇవ్వాలి. అప్పుడు కింద మజిల్స్ అన్ని కాఫ్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతుంది. ఇలా 10 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. నొప్పిగా ఉందా తాత? 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ అనేది ఇవ్వాలి. మనము హ్యాండ్ లెగ్ నుంచి మనం ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్యాక్కి స్ట్రెచ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఆకాలు చాపేయాలి. ఆకాలు చాపే. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత మీ పేరు? లక్ష్మయ్య. ఎంత వయసు మీకు? 1 2 3 4 5 6 7 8 9 10. 64. 1 2 3 4 5 6 7 8 9 10. ఆ కాలు మరువు. ఈ కాలు మరువు తాత. ఈ కాలు కూడా మరువు తాత. ఇప్పుడు నడుము పైకి లేపండి. నడుము పైకి లేపు. ఇది పెల్విక్ బ్రిడ్జింగ్. అట్లే ఉండాలి. 10 లెక్క పెట్టే వరకు అలాగే ఉండాలి. మోకాలు 2 మడిచేసి నడుము పైకి లేపించాలి. పెల్విక్ బ్రిడ్జింగ్ అంటారు ఇది. 1 2 3 4 5 6 7 8 9 10.
ఇలా 5 టైమ్స్ అనేది చేయాలి, 10 కౌంట్ చేసి. తర్వాత పైకి లేపు. ఇలా చేయడం వల్ల కూర్చోవడానికి నిల్చోవడానికి బ్యాలెన్సింగ్ అనేది బాగుంటుంది, బాగా జరుగుతుంది. లేపు తర్వాత పైకి 5 సార్లు లేపాలి. పైకి లేపినాడు 1 2 అట్లే పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంక 3 సార్లు చేయాలి. లేపు 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. ఇంక 2 సార్లు 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకొకసారి లేపు 1 2 3 4 5 6 7 8 9 10. ఏం కాదు, తిరుక్కో, నువ్వు తిరుగు, ఈ పక్కకు తిరుక్కో, తిరగాలి. అలా మీరు పట్టుకోండి మమ్మీ, కొంచెం అటు జరుపుకోతారా చెప్తాను. మీరు తతారా ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకో. ఈ చేతితో కిందికి పెట్టారు కాళ్ళని కిందికి వదిలే. ఈ కాళ్ళని కూడా కిందికి వదిలేయి. ఇప్పుడు లే. ఇక్కడ తల కింద మనం సపోర్ట్ తీసుకోవాలి. లే. ఎవరు నీకు సపోర్ట్ ఎవరు, నువ్వే లేయాలి. పట్టుకొని గూనొంచి లేయాలి. లే లే కదా, అట్లా లే లే లేయాలి. మీరు ఇచ్చుడు ఇచ్చుడు పైకి లేయి. చూడు కూర్చో కూర్చో, పడుకోకూడదు, కూర్చో బాగా నేరుగా చూడు. అట్లా ఆ పక్క నుంచి పక్కకు తూయండి. ఇది వెయిట్ బేరింగ్ చేయించాలి. ఈ చేయి పైన తూయండి పక్కకి. 1 2 10 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. వస్తుంది నొప్పి. ఇది వెయిట్ బేరింగ్, ఫుల్ వెయిట్ బేరింగ్ చేయాలి. ఇలా 10 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంట్లో ఐస్ ఏదైనా ఉంటే పెట్టండి సరే, నొప్పి తగ్గడానికి. 1 2 3 4 5 6 7 8 9 10. కదా ఇప్పుడు ఆ చేత్తో ఈ చేయి పట్టుకో. వాడకూడదు, ఈ పక్కకు పడిపోకూడదు. చేత్తో పట్టుకో. 2 పెన్ వేసుకో. బాగా చక్కగా కూర్చోవాలి. ఇటు పట్టుకో, కాసేపు కూర్చో అట్లే. ఇప్పుడు చూడు, ఈ వాచ్ బాగుంది కదా, నువ్వు ఇంటికాడ అప్పుడప్పుడు ఈ చేత్తో పట్టుకొని ఇట్లా చెయ్యాలి. దించు బాగా. మీరు నేను పట్టుకుంటాను. దించు తర్వాత 1 2 3 4 స్టడీగా కూర్చో. 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ పక్క చెయ్యి. చూడదా, ఈ పక్క వచ్చేద్దాం. లస్సి 2 3 4 5 6 7. మీరు ఇంట్లో కూడా ఇలా చేయాలి. 8 9 10. చాలు. తర్వాత ఇది పట్టుకో. ఆ చేత్తోను ఇది పట్టుకో పడిపోకుండా. ఈ వారి కాలుతో ఈ కాలుని పైకి లేపు. అట్లా ఆడించాలి. దించు, మళ్ళీ దించు. మళ్ళీ పైకి. ఆ కాలు బాగుండే కాలు పైన సపోర్ట్ తీసుకొని ఇలా 10 టైమ్స్ చేయాలి. నిదానంగా చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి? పైకి లే. దించు. 3 లేపు. 4 మళ్ళీ లేపు. 5 మళ్ళీ 6
7 ఇంకొక 3 సార్లు చేయి. 8 9 10. ఇలా చేయాలి. డైలీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. తర్వాత రికవరీ అయిన తర్వాత డే బై డే అనేది రికవరీ అనేది తెలుస్తుంది. దానికి తగ్గట్టు మనము ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత స్టిమ్యులేషన్ అనేది చేయాలి. ఈ కాళ్ళకి చేతికి చేయాలి. తర్వాత పడుకోండి. నిదానంగా ఈ ఆపోజిట్ హ్యాండ్ పైన సపోర్ట్ తీసుకొని పడుకోతారు. స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇన్యాక్టివ్ ఎలక్ట్రోడ్ అనేది మీకు కాదు, ఇన్యాక్టివ్ ఎలక్ట్రోడ్ అనేది ఎల్బో దగ్గర ప్లేస్మెంట్ చేయాలి. తర్వాత ఎల్బో దగ్గర యాక్టివ్ ఎలక్ట్రోడ్ అని గ్రూప్ స్టిమ్యులేషన్ అనేది ఇస్తున్నాను ఫారడిక్ కరెంట్లో. తర్వాత లెగ్కి లాటరల్ ఎపికాండైల్ దగ్గర ఇన్యాక్టివ్ అనేది ప్లేస్మెంట్ చేయాలి. తర్వాత యాంకిల్కి అబోవ్ వచ్చి యాక్టివ్ ఎలక్ట్రోడ్ అనేది ప్లేస్మెంట్ చేయాలి. ఇది గ్రూప్ వస్తుంది. టెన్స్, ఐఎఫ్టి, స్టిమ్యులేషను అన్నీ వస్తాయి, లేజర్ అన్నీ. ఇది ఎల్ఎఫ్లోకి వెళ్ళి ఎల్ఎఫ్లో ఎంఎస్టి మజిల్ స్టిమ్యులేషన్ సెలెక్ట్ చేసుకొని ఇండికేషన్స్కి వెళ్ళి ఇండికేషన్స్లో నియోఫారడిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 లింబ్స్కి ఒకేసారి అట్ ఏ టైం అనేది స్టిమ్యులేట్ చేస్తున్నాను. స్టార్ట్ అయితే చెప్పండి అంకుల్, స్టార్ట్ అయితే చెప్పండి. ఏమైనా తెలుస్తా ఉందా? చాలా ఇంకొక రో పెంచేనా? ఇప్పుడు ఇంటెన్సిటీ అనేది రైజ్ చేస్తున్నాను. తెలుస్తా ఉందా? చాలా ఇంకొక రో పెంచేనా? చాలా చాలా ఇలాగా 15 మినిట్స్ అనేది మనం స్టిమ్యులేషన్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.